ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఆర్ఓ సతీష్ పై సాలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ మభ్యపెట్టి డబ్బులు దోచుకుని వేధింపులు గురిచేశాడంటూ సతీష్ పై ఒక మహిళ ఫిర్యాదిచ్చింది. ఆ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఆర్ఓగా రాజీనామా చేశాడు సతీష్. భర్త లేని తనకు అండగా ఉంటానని సతీష్ నమ్మబలికాడని ఆ బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు తనకు రాజకీయ నాయకులు తెలుసని చెప్పాడని వివరించింది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానంటూ 2021లో తన నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా చెబుతోంది. మంత్రి కొడుకుపైన ఆరోపణలు చేసింది బాధితురాలు. శారీరక సంబంధం కోసం స్నేహితుల వద్దకు వెళ్లమని మంత్రి కొడుకు ఒత్తిడి చేశాడని చెబుతోంది. తానిచ్చిన డబ్బులతో పాటు లైంగిక వేధింపులపై ప్రశ్నించడంతో తన్ను మారుమూల ప్రాంతానికి బదిలీ చేయించాడని ఆరోపిస్తోంది ఆ బాధితురాలు. ఫోన్ చాటింగ్స్, ఆడియో రికార్డింగ్స్, డబ్బులు చెల్లింపులకు సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీకి అందజేసింది.